अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 26 అష్షూరా 61-120 ఆయాతులు. అష్షూరా అనగా కవులు. ఆయత్ నంబర్ 61. ఇరు పక్షాల వారు వండొకరిని చూడగానే ఇక మనం పట్టుబడిపోయినట్లే అని మూసా సహచరులు ఆందోళనతో పలికారు. ఫిరౌన్ సైన్యాన్ని చూడగానే మూసా సహచరులు భీతిల్లారు. ఎందుకంటే వారికి ముందు సముద్రం ఉంది, వెనుక సైనిక దళం ఉంది. ఇక తాము తప్పించుకునే దారేది, పట్టుబడటం ఖాయం, బానిస బ్రతుకు మళ్ళీ తప్పదు అని వారు బాధపడ్డారు. ఆ మాటే మూసాతో అనేశారు కూడా. ఆయత్ నంబర్ 62. అలా ఎంతమాత్రం జరగదు. నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడని మూసా అన్నాడు. ఆ గడ్డు సమయంలో దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తన అనుయాయులను ఓదార్చారు. మీరు భీతి చెందవలసిన అవసరం లేదు. మీరెట్టి పరిస్థితుల్లోనూ ఫిరౌనుకు పట్టుబడరు. నా ప్రభువు తప్పకుండా మిమ్మల్ని కాపాడే మార్గం చూపిస్తాడని వారికి ధైర్యం చెప్పారు. ఆయత్ నంబర్ 63. నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అని మేము మూసాకు వహీ పంపాము. అంతే, అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది. దైవ సహాయం రానే వచ్చింది. నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అన్న సందేశం వహీ మూసాకు అందింది. మూసా తన చేతిలోని లాఠీని సముద్రంపై కొట్టగానే హఠాత్తుగా సముద్రం చీలిపోయింది. కుడివైపు నీరు కుడివైపున, ఎడంవైపు నీరు ఎడమవైపున నిలిచిపోయింది. ఆ రెంటికి మధ్య సముద్రంలో స్పష్టంగా దారి ఏర్పడింది. ఇజ్రాయిలీలలో 12 తెగలుండేవి. 12 తెగల కోసం 12 త్రోవలు ఏర్పడ్డాయని కూడా అనబడుతోంది. నిజము దేవుడెరుగు. చీలిన ప్రతి నీటి భాగం మహాపర్వతంలా నిలబడిపోయింది. ఇది దేవుని తరపున సంభవించిన ఒక అద్భుతం. మూసాను, అతని జాతి వారిని కాపాడటానికి దేవుడి అద్భుతాన్ని చేశాడు. ఆ క్లిష్ట తరుణంలో ఫిరౌన్ చెర నుండి వారికి విముక్తిని కల్పించటానికి అద్భుతం చేయటం వినా మార్గాంతరం లేకపోయింది. ఫిర్కిన్ అంటే నీటి భాగం, సముద్రంలోని కొంత భాగం అని అర్థం. తౌద్ అంటే కొండ. ఆయత్ నంబర్ 64. మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము. రెండవ సమూహం అంటే ఫిరౌను మరియు అతని సైనికులని భావం. వారు మూసా వర్గాన్ని వెంబడిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆయత్ నంబర్ 65. మూసాను, అతని వెంట ఉన్న సహచరులందరినీ కాపాడాము. ఆయత్ నంబర్ 66. మరి మిగతా వారందరినీ ముంచివేశాము. మూసాను విశ్వసించిన వారిని మేము సముద్రం దాటించాము. ఫిరౌన్ జనులు ఆ సముద్ర మార్గం గుండానే సాగిపోతుండగా మేము సముద్రాన్ని కలిపేశాము. దాంతో ఫిరౌను తన సైనికులతో సహా మునిగిపోయాడు. ఆయత్ నంబర్ 67. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచన ఉంది. అయినప్పటికీ వారిలో అత్యధికులు విశ్వసించేవారు కారు. దైవ సహాయం ఏ విధంగా అందుతుందో చూడదలిచిన వారికి ఈ సంఘటన ఓ నిదర్శనం, గుణపాఠం. అయినా సరే చాలామంది విశ్వసించరు. ఆయత్ నంబర్ 68. నిస్సందేహంగా నీ ప్రభువు శక్తిశాలి, దయాశీలి. ఆయత్ నంబర్ 69. వారికి ఇబ్రహీం సమాచారాన్ని కూడా చదివి వినిపించు. ఆయత్ నంబర్ 70. మీరెవరిని పూజిస్తున్నారు అని అతను తన తండ్రిని, తన జాతి వారిని అడిగినప్పుడు. ఆయత్ నంబర్ 71. మేము విగ్రహాలను పూజిస్తున్నాము, ఎల్లప్పుడూ వాటి సేవకే అంకితమై ఉన్నాము అని వారు సమాధానమిచ్చారు. అంటే మేము అహోరాత్రులు ఈ విగ్రహాలనే సేవిస్తున్నాము. ఆయత్ నంబర్ 72. ఆయన వారిని ఇలా అడిగారు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపుని వింటాయా? ఆయత్ నంబర్ 73. లేదా మీకు లాభం కానీ నష్టం కానీ కలిగిస్తాయా? ఒకవేళ మీరు ఈ విగ్రహాలను పూజించడం మానేస్తే అవి మీకేమైనా నష్టం కలిగిస్తాయా? ఆయత్ నంబర్ 74. అదంతా మాకు అనవసరం. మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చేశాము అని వారు బదులిచ్చారు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకపోయింది. ఇది మా తాత ముత్తాతల సంప్రదాయం అని చెప్పి విషయాన్ని దాటవేశారు. ఈ పరిస్థితి నేటికి ఇలాగే ఉంది. ఖురాన్, హదీసుల ఆధారంగా జనులకు విషయాన్ని బోధపరిచినప్పుడు దయచేసి ఈ విషయంలో మాకేమీ చెప్పకండి, ఇది మా కుటుంబంలో ఆనవాయితీగా వస్తూ ఉంది, దీన్ని మేము వదులుకోమని చెప్పే ప్రబుద్ధులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఆయత్ నంబర్ 75. అతను ఇబ్రహీం ఇలా అన్నాడు, మీరు పూజిస్తున్న వాటిని కాస్తైనా గమనించారా? అఫరాయితుం అంటే చూశారా అని అర్థం వస్తుంది. అంటే ఆలోచించారా అన్నది దీని భావం. ఆయత్ నంబర్ 76. మీరు కానీ మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలు కానీ
ఆయత్ నంబర్ 77. వారంతా నా శత్రువులు ఒక్క సకలలోక ప్రభువు తప్ప. ఎందుకంటే మీరంతా నిజ ప్రభు అయిన అల్లాహ్ను వదిలి అన్యులను ఆరాధించేవారలు. మీరు మీ పూర్వీకులు వేటిని పూజిస్తారో వస్తున్నారో అవన్నీ నాకు శత్రువులు. అంటే వాటన్నింటితో నేను విసిగెత్తిపోయాను, వాటితో తెగత్రెంపులు చేసుకున్నాను. ఆయన నా శత్రువు కాడు, పైగా ఇహపర లోకాలలో ఆయన నాకు స్నేహితుడు, నా సంరక్షకుడు. ఆయత్ నంబర్ 78. ఆయనే నన్ను సృష్టించాడు, మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు. అంటే ప్రాపంచిక పారలౌకిక ప్రయోజనాల పరమార్థాల వైపు ఆయన నాకు దారి చూపిస్తున్నాడు. ఆయత్ నంబర్ 79. ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు. అంటే రకరకాల ఆహార పదార్థాలను సమకూర్చేవాడు, మనం త్రాగే పానీయాలను ప్రసాదించేవాడు అల్లాహే. ఆయత్ నంబర్ 80. నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు. వ్యాధిని నయం చేసేవాడు ఆయనే. అంటే మనం తినే మందులలో రోగ నివారణ గుణాన్ని సృజించేవాడు అల్లాహే. ఆయన ఆజ్ఞతోనే మందులు పనిచేస్తాయి. ఆయత్ నంబర్ 81. ఆయనే నన్ను చంపుతాడు, మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు. ప్రళయ దినాన ఆయన సమస్త మానవాళిని బ్రతికించినప్పుడు నన్ను కూడా బ్రతికిస్తాడు. ఆయత్ నంబర్ 82. ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది. ఇక్కడ ఆశ అనే పదాన్ని నిశ్చయం, తథ్యం అన్న భావంలో తీసుకోవాలి. ఎందుకంటే ఒక శక్తిమంతుని గురించి చెప్పేటప్పుడు ఆశాభావం అన్న పదం నిశ్చయం అన్న అర్థంలోనే తీసుకోబడుతుంది. అల్లాహ్ ఈ జగతిలో తిరుగులేనివాడు, మహాశక్తిశాలి. మరి అలాంటప్పుడు ఆయన పట్ల గల ఆశ నిశ్చయంగా నెరవేరుతుందనటంలో సందేహమేముంది? అందుకే ఖురాన్ వ్యాఖ్యాతలు ఏమంటారంటే, దివ్య ఖురాన్లో అల్లా విషయంలో ఎక్కడ ఆశ అన్న పదం వచ్చినా అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న భావంలోనే ఉంటుంది. తన వల్ల జరిగే తప్పులను అల్లాహ్ మన్నిస్తాడని హజ్రత్ ఇబ్రహీం చెప్పటం గమనార్హం. సాధారణంగా దైవ ప్రవక్తలు నిర్దోషులై ఉంటారు. వారి వల్ల పెద్ద పాపాలు, పెద్ద తప్పులు జరగవు. అయితే తమ వల్ల జరిగే తేలికపాటి పొరపాట్లనే తప్పులుగా భావించి పశ్చాత్తాప భావంతో అల్లాహ్ సన్నిధిలో క్షమాభిక్షను వేడుకుంటారు ఆ మహానుభావులు. ఆయత్ నంబర్ 83. తరువాత ఇబ్రహీం ఇలా ప్రార్థించాడు, నా ప్రభు, నాకు ప్రజ్ఞను ప్రసాదించు, నన్ను సద్వర్తనులలో కలుపు. హుక్మ్ అంటే జ్ఞానం, యుక్తి, వివేకం, ప్రజ్ఞ, విషయావగాహన, నిర్ణయం గైగొనే శక్తి అన్న అర్థాలు వస్తాయి. దైవ దౌత్యం, దైవాజ్ఞలలోని పరమార్థాలను గ్రహించే తెలివితేటలు అన్న అర్థాలు కూడా వస్తాయి. ఆయత్ నంబర్ 84. భావితరాల వారి నోటిలో నన్ను కీర్తిశేషునిగా ఉంచు. అంటే నా తరువాత ప్రపంచంలో ఉనికిలోకి వచ్చే తరాల వారు నా గురించి మంచి ప్రస్తావన తీసుకువచ్చేలా చేయి అని ఇబ్రహీం ప్రార్థించారు. దీన్ని బట్టి తెలిసేదేమంటే అల్లాహ్ సజ్జనుల పుణ్యకార్యాలను వృధాపరచడు. ఇహలోకంలో సైతం వారి సత్కార్యాలను గురించి భావితరాలు కొనియాడేలా చేసి వారి కీర్తిని ఉన్నతం చేస్తాడు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంని తీసుకోండి. ప్రపంచంలోని గ్రంథబహులందరూ ఆ మహనీయుని త్యాగనిరతిని కొనియాడతారు. ఆయత్ నంబర్ 85. అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకడిగా చెయ్యి. ఆయత్ నంబర్ 86. నా తండ్రిని క్షమించు, నిశ్చయంగా ఆయన మార్గభ్రష్టులలోనివాడు. ముష్రిక్కుల కోసం ప్రార్థించటం ధర్మసమ్మతం కాదన్న ఆజ్ఞ రాకమునుపు హజ్రత్ ఇబ్రహీం తన తండ్రి కోసం చేసిన ప్రార్థన ఇది. కానీ దైవాజ్ఞ వచ్చిన తర్వాత ఆయన తన తండ్రితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. సూరా తౌబా 114 ఆధారంగా. ఆయత్ నంబర్ 87. ప్రజలు మళ్ళీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు. అంటే అందరి సమక్షంలో నా లెక్క తీసుకుని నన్ను పరాభవానికి లోను చేయకన్నది దీని భావం కావచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది, ప్రళయ దినాన హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రి దురవస్థను చూసి మరోసారి తన తండ్రి మన్నింపు కోసం అల్లాహ్ను అర్థిస్తారు. ఓ అల్లాహ్, నాకింతకన్నా అవమానం ఇంకేముంటుంది అని అంటారు. అప్పుడు అల్లాహ్ సమాధానంగా ఇలా అంటాడు, నేను అవిశ్వాసుల కొరకు స్వర్గాన్ని నిషేధించాను. ఆ తర్వాత ఆయన తండ్రిని ముళ్ళపంది రూపంలో మలినంలో ఈడ్చుతూ నరకంలోకి నెట్టడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 88. ఆ రోజు సిరి సంపదలు కానీ సంతానం కానీ దేనికి పనికిరావు. ఆయత్ నంబర్ 89. నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే ఆనాడు మోక్షం పొందుతాడు. నిష్కల్మషమైన మనస్సు లేక నిర్మలమైన హృదయం అంటే షిర్కుకు దూరంగా ఉండే మనసు అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే నిజమైన మోమిన్ విశ్వాసి హృదయం అన్నమాట. అవిశ్వాసి ఆంతర్యం, ముష్రిక్కు మనసు, కపటి హృదయం వ్యాధిగ్రస్తమై ఉంటాయి. నిర్మలమైన మనసు అంటే
బిద్అత్లకు దూరంగా ఉంటూ స్వచ్ఛమైన సున్నతును అనుసరించే మనసు అని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రాపంచిక భోగభాగ్యాలు, పదవీ వ్యామోహాలకు దూరంగా ఎంతో నిరాడంబరంగా ఉండే మనసు అని మరికొందరు నిర్వహించారు. అజ్ఞానానికి, నైతిక రుగ్మతలకు దూరంగా ఉండే శుభాత్మలని మరికొందరు సూత్రీకరించారు. ఈ అభిప్రాయాలన్నీ కూడా సరైనవే కావచ్చు. ఎందుకంటే విశ్వాసి హృదయం ఈ అవగుణాలన్నింటి నుంచి పవిత్రంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 90. ఆ రోజు దైవభక్తి పరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది. ఆయత్ నంబర్ 91. నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్షపరచబడుతుంది. స్వర్గ నరకాలలో ప్రవేశానికి ముందే అవి వారి ముందుకు తేబడతాయి. నరకాన్ని చూడగానే అవిశ్వాసుల ఆందోళన ఎక్కువవుతుంది. మరోవైపు విశ్వాసులు స్వర్గాన్ని చూసి ఆనందంతో పరవశిస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 92 అండ్ 93. అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే పూజించేవారో వారేరి, వారు మీకేదన్నా సాయం చేస్తున్నారా, పోని వారు తమకు తామైన సహాయం చేసుకోగలుగుతున్నారా అని వారితో అనటం జరుగుతుంది. అంటే ఈరోజు మీకు పడే శిక్షను వారు తప్పించగలరా, లేక కనీసం తమకు పడే శిక్షనైనా వారు వాయిదా వేయించగలరా. ఆయత్ నంబర్ 94. మరి వారు మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్ల పడవేయబడతారు. బూటకపు దేవుళ్లను పూజించేవారు, పూజలు అందుకునేవారు అందరూ కట్టగట్టి నరకంలో త్రోయబడతారు. వారిలో ఎవరి పట్ల కూడా ఎలాంటి రాయితీ కనపరచబడదు. ఆయత్ నంబర్ 75. ఇబ్లీసు సైనికులంతా కూడా నరకంలోనికే నెట్టబడతారు. అంటే ప్రజలను అపమార్గం పట్టించేందుకు ప్రయత్నించేవారు అని భావం. ఆయత్ నంబర్ 96. వారు పరస్పరం గొడవ పడుతూ ఇలా అంటారు. ఆయత్ నంబర్ 97. అల్లా సాక్షి, మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము. ప్రపంచంలో అందంగా చెక్కబడిన ప్రతి రాతి విగ్రహం, సమాధిపై నిర్మించబడిన ప్రతి అందమైన కట్టడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రజలు వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. దేవుని అధికారాలలో వాటికి కూడా ఎంతో కొంత వాటా ఉందని నమ్ముతారు. అయితే ఈ తలంపు ఒక దుర్మార్గం తప్ప మరేమీ కాదన్న వాస్తవం ప్రళయ దినాన బహిర్గతమవుతుంది. ఆయత్ నంబర్ 98. మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు సమానులుగా భావించినప్పుడు. ఆయత్ నంబర్ 99. మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే, వేరెవరూ కాదు. మీరు చేసేది అపచారమని, షిర్కు అని, దుర్మార్గమని ప్రపంచంలో వారికి ఎంతగా బోధపరిచినా తలకెక్కదు. కానీ పరలోకంలో కళ్ళు తెరుస్తారు. తమను పెడత్రోవ పట్టించిన నేరస్తులను నిందిస్తారు. తాము వారి మాటను నమ్మినందుకు బాధపడతారు. ఆయత్ నంబర్ 100. కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు. ఆయత్ నంబర్ 101. మా బాధను అర్థం చేసుకునే ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు. తప్పులు చేసిన విశ్వాసుల మన్నింపు కోసం దేవుని అనుమతితో దైవ ప్రవక్తలు, సజ్జనులు సిఫారసు చేస్తారు. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విస్తృత ప్రాతిపదికపై ఈ సిఫారసు చేస్తారు. కానీ అవిశ్వాసుల కోసం, ముష్రిక్కుల కోసం సిఫారసు చేయడానికి దేవుని అనుమతి లభించదు. అలాంటి వారి కోసం అక్కడ ఏ బంధుత్వము, మరే స్నేహబంధము పనికిరాదు. ఆయత్ నంబర్ 102. ఒకవేళ మిమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపటం జరిగితే నిజమైన విశ్వాసులమవుతాము. తీర్పు దినాన అవిశ్వాసులు, ముష్రిక్కులు తమ దురవస్థపై తెగ బాధపడతారు. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి సదాచరణ చేసే అవకాశం తమకిస్తే బాగుండునే అని కోరుకుంటారు. కానీ వారి ఆశ నిరాశే అవుతుంది. ఆయత్ నంబర్ 103. నిశ్చయంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కారు. అంటే హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన జాతి వారితో విగ్రహారాధనపై వాదించటం, ఏకదైవారాధన గురించి నొక్కి వక్కాణించటం ఇదంతా ఒక గుణపాఠ సూచన. అల్లా తప్ప మరో నిజమైన దైవం లేదని ఈ సంఘటన నిరూపిస్తుంది. విశ్వసించని ఈ అనేకులు ఎవరు? వారు మక్కాకు చెందిన ముష్రిక్కులని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 104. నిశ్చయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి. ఆయత్ నంబర్ 105. నూహు జాతి వారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. నూహు జాతి ప్రజలు ధిక్కరించింది తమ ప్రవక్త నూహు ఒక్కరినే. అయినప్పటికీ ఒక జాతి వారు ఒక ప్రవక్తను తిరస్కరిస్తే ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే లెక్క. అందుకే నూహు జాతి వారు దైవ ప్రవక్తలను ధిక్కరించారని చెప్పబడింది. ఆయత్ నంబర్ 106. అప్పుడు వారి సోదరుడైన నూహు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఏమిటి మీరు అల్లాహ్కు భయపడరా? వారి సోదరుడు అని చెప్పడం గమనార్హం. దైవ ప్రవక్త నూహు ఆ జాతి వారికి చెందిన
ఒక సభ్యుడు కావటం వల్ల ఆయన్ని వారి సహోదరునిగా అభివర్ణించడం జరిగింది. ఆయత్ నంబర్ 107. వినండి, నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుడైన దైవ ప్రవక్తను. అంటే దేవుడు నాకు ఇచ్చి పంపిన సందేశాన్ని ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా యథాతథంగా అందజేసేవాణ్ణి. ఆ సందేశంలో నా తరపున ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా నిజాయితీగా కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రవక్తను. ఆయత్ నంబర్ 108. కనుక మీరు అల్లాహకు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. ఒకే దైవాన్ని ఆరాధించాలని, దైవానికి సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టరాదని నేను చేసే ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ మార్గాన్ని కాదని పెడదారి పట్టకండి. ఆయత్ నంబర్ 109. దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది. నేను ఈ సందేశాన్ని అందజేసినందుకు మీ నుంచి వేతనం కోరటం లేదు. నాకు ప్రతిఫలం ప్రసాదించే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. తీర్పు దినాన ఆయన నాకు ఈ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయత్ నంబర్ 110. కాబట్టి మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. ఒకే మాటను సందర్భోచితంగా పునరావృతం చేయటం ఖురాన్ ప్రత్యేకత. అల్లాహకు భయపడటం, దైవ ప్రవక్తను అనుసరించటం ఆయా జాతి ప్రజలకు ఎంత అవసరమో దీన్ని బట్టి అవగతం అవుతుంది. ఆయత్ నంబర్ 111. దానికి అతని జాతి వారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారని సమాధానమిచ్చారు. అర్జలూన్ అంటే సమాజంలో ఆస్తిపాస్తులు, పదవులు, కీర్తి ప్రతిష్టలు లేని అతి సామాన్య జనులు. అధములు అల్పమైన వృత్తి పనులు చేసుకునేవారు నీ అడుగుజాడలలో నడుస్తున్నారు. ప్రముఖులెవరూ నీ వెనుక లేరు. అలాంటప్పుడు మేము నీ సందేశాన్ని ఎలా విశ్వసించాలన్నది వారి మాటల్లోని ఉద్దేశం. ఆయత్ నంబర్ 112. దానికి నూహ్ ఇలా అన్నాడు, లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు. అంటే నేను ప్రవక్తగా పంపబడింది దైవ సందేశం ఆధారంగా ప్రజల జీవితాలను తీర్చిదిద్దటానికే గాని వారి కులగోత్రాలను గురించి, వారి వృత్తులను గురించి ఆరా తీసి వాళ్లను వర్గీకరించటానికి కాదు. వంశపారంపర్యాలు, ధనిక బీద తారతమ్యాలు ఈ సంస్కరణా సరణిలో ఏమాత్రం పనికిరావు. నా సందేశాన్ని స్వీకరించి తదనుగుణంగా ఆచరించిన వారు మాత్రమే నా వారు. అలాంటి వారినే నేను నా సమూహంలో చేర్చుకుంటాను అన్నది హజరత్ నూహు పలుకుల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 113. మీరు గనక అర్థం చేసుకోగలిగితే వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. వాళ్ళ అంతస్తులను, ఆచరణలోని చిత్తశుద్ధిని తేల్చేవాడు అల్లాహ్ మాత్రమే. ఆయత్ నంబర్ 114. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసేవాణ్ణి కాను. సమాజంలోని దళిత వర్గాల వారు నీ వెంట ఉన్నారు. నువ్వు వాళ్లను గనక నీ చెంత నుంచి తరిమివేస్తే అప్పుడు మేము నీ సమూహంలోకి వచ్చి చేరతామని నూహు జాతి వారిలోని అగ్రవర్ణాల వారు, కులీనులు షరతు పెట్టారు మరి. ఆయత్ నంబర్ 115. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. అల్లాహకు భయపడి నా మార్గాన్ని అనుసరించేవారే నా వారు. లోకుల దృష్టిలో వారు అధికులైన, అధములైన దానితో నాకు ఎలాంటి నిమిత్తం లేదు. భయభక్తుల ఆధారంగా ప్రజా జీవితాలను తీర్చిదిద్దటమే నా కర్తవ్యం. ఆయత్ నంబర్ 116. వారిలా పలికారు, ఓ నూహ్, నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపటం ఖాయం. ఆయత్ నంబర్ 117. అప్పుడు అతనిలా ప్రార్థించాడు, నా ప్రభూ, నా జాతి వారు నన్ను ధిక్కరించారు. ఆయత్ నంబర్ 118. కాబట్టి నీవు నాకు, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్ను, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఆయత్ నంబర్ 119. తుదకు మేము అతన్ని, అతని సహచరులను నిండు నౌకలో ఎక్కించి కాపాడాము. ఆయత్ నంబర్ 120. ఆ తరువాత మిగిలి ఉన్న వారందరినీ మేము ముంచివేశాము. హజ్రత్ నూహు అలైహిస్సలాంకి చెందిన ఈ వివరాలు ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల వచ్చాయి, ముందు ముందు కూడా రానున్నాయి. ఆయన అలైహిస్సలాం 950 సంవత్సరాలు దైవ ధర్మాన్ని ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన జాతివారు మంకుతనాన్ని మానుకోలేదు. పైగా అడుగడుగున ఆయన్ని కించపరచటం మొదలెట్టారు. నూహు అలైహిస్సలాం సుదీర్ఘకాలం తరువాత తన జాతిలోని దుర్మార్గులను శపించారు. ఒక ఓడను నిర్మించి విశ్వసించిన సహచరులను, జంతువులను, కనీస అవసరాలను అందులోకి ఎక్కించుకోమని అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. అనంతరం భయంకరమైన పెను తుఫాను ద్వారా అవిశ్వాస జనులను ముంచివేశాడు. తుదకు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన నూహు భార్యను, కొడుకును కూడా వదిలిపెట్టలేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.